హాయ్ అండి. హలో. వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ జీవితంలో అతిపెద్ద మాయ ఏంటి? సో, గ్రేటెస్ట్ ఇల్యూషన్ ఇన్ లైఫ్ అనేది మనం చర్చించుకుందాం. సో, ఒక సాధారణమైన చిన్న కథతో మనం చెప్పుకుందాం. ఒక చిన్న పట్టణంలో శైల అనే ఒక యువతి ఉంది. ఐఏఎస్ పరీక్షలో టాప్ చేసి ప్రభుత్వంలో ఒక పెద్ద అధికారి. ప్రతిరోజు ఉదయం ఆమె తెల్ల కాటన్ చీర, చేతిలో ఒక లెదర్ బ్యాగ్, డ్రైవర్‌తో ఆఫీస్‌కి వెళ్తూ ఉంటుంది. పక్కింట్లో మాధవి అనే ఒక అమ్మాయి ఉంది. కాలేజీలో ప్రేమ అనేది పెళ్లిగా మారింది. భర్త సతీష్‌తో ఆమె పక్కింట్లో కాపురం ఉంటాంది. ఒక ప్రైవేట్ కంపెనీ మేనేజర్ సతీష్. ఇద్దరికీ ఒక చిన్న పాప గూడా ఉంది. పాప పేరు నీల. శైలాకి పెళ్లి జరగలేదు. ఆమె ప్రేమించిన వ్యక్తి వేరే కులం, కుటుంబం తిరస్కరించింది. సో, అల్టిమేట్‌గా శైలాకి తానేదైతే ఎంచుకుందో వాళ్ళతో పెళ్లి జరగలేదు. ఇంక నేనెవరిని పెళ్లి చేసుకోను అని ఆమె ఉద్యోగంలో ఐఏఎస్ పరీక్ష అధికారి ఇయన్నీ గూడా టకటక జరిగిపోయినాయి. ఇప్పుడు ఆమె ఒక తెల్ల కాటన్ చీర కట్టుకొని, ఒక లెదర్ బ్యాగ్ పట్టుకొని డ్రైవర్‌తో ఆఫీస్‌కి వెళ్తుంది. పక్కింట్లో ఉండే మాధవికి ఉద్యోగం రాలేదు. ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో అప్లికేషన్‌లు ఏది రాక చివరికి ఆమె గృహిణిగానే మిగిలిపోయింది. ఇద్దరికీ ఏదో బాధ. అటు శైలాకి గాని, ఇటు మాధవికి గాని ఇద్దరికీ ఏదో బాధ. ప్రతి ఉదయం శైలాని చూసి మాధవి ఎప్పుడైతే ఆమె ఆఫీస్‌కెళ్తా ఉంటది శైల అనే అమ్మాయి. మాధవి శైలాని చూస్తుంది. శైల ఎప్పుడైతే ఆఫీస్‌కెళ్తా ఉందో మాధవిని చూస్తుంది. సతీష్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు మాధవి నుదిటి మీద ముద్దు పెట్టి ఆఫీస్‌కి వెళ్తాడు. చిన్న పాప నీల మాధవిని అమ్మ అని కౌగిలించుకొని టాటా చెప్పి స్కూల్ బస్ ఎక్కుతది. ఇది చూసిన శైల హృదయంలో ఒక తెలియని బాధ. ఈ మాధవి జీవితమే నా జీవితం అయ్యుంటే, నాకు ఒక భర్త, ఒక పాప ఇలా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి శైల అనుకునేది. మాధవి ఏమో శైలను చూసి నేను కూడా ఆ బ్లూ కాటన్ చీర కట్టుకొని, ఒక లెదర్ బ్యాగ్ వేసుకొని ఆఫీస్‌కి వెళ్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అనుకుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకునేవాళ్ళు. ముసు కానీ లోపల ఇద్దరు గూడా ఒకే మాయలో చిక్కుకొని ఉన్నారు. ఇద్దరు గూడా ఒకే మాయలో చిక్కుకొని ఉన్నారు. శైలాని చూసి మాధవి, మాధవిని చూసి శైల. ఓకే. ఆ జీవితం నాకుంటే బాగుండు అని ఈమె అనుకోవడం. ఈమేమంటే నాకు ఆ జీవితం ఉంటే బాగుండు అని చెప్పేసి ఆమనుకోవడం అనేది ఇద్దరు గూడా అనుకుంటూనే ఉన్నారు. సో, ఇది ఒక సాధారణ కథ కాదు. ఇది నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో జరుగుతున్న ఒక అత్యంత రహస్యమైన కార్మిక్ ఇల్యూషన్. మనకి నవగ్రహాలున్నాయి. మన చార్ట్‌లో నవగ్రహాలున్నాయి. రవి విధిని వెంబడిస్తాడు. ఓకే. విధిని ఓడించి తాను రాజుగా గెలవాలి అని చూస్తాడు. చంద్రుడు నాకవన్నీ ఏమి వద్దు. సాధారణ జీవితం. ఓకే. లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్‌తో ఉండన ఒక డైలీ రొటీన్ నాకు కావాలి అని చంద్రుడు కోరుకుంటాడు. రాహు ఉండే ఏరియా ఒక ఇల్యూషన్‌ని సృష్టిస్తుంది. కుజుడు ఉండే ఏరియా మొండితనాన్ని ఇస్తుంది. గురువు ఉండే ఏరియా డైరెక్షన్ చూపిస్తుంది. శుక్రుడు ఉండే ఏరియా సుఖాన్ని, సంతోషాన్ని కనుగొనమంటది. శని ఉండే ఏరియా కష్టపడమంటది. మనిషి జీవితం ఒక పెద్ద నాటకం. ఇది ఒక ఇల్యూషన్. నీ దగ్గర లేనిది నీకు స్వర్గంలాగా కనిపిస్తుంది. నీ దగ్గర ఉన్నది నీకు శాపంలాగా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. నీ దగ్గర లేనిది నీకు స్వర్గంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు దాన్ని. నీ దగ్గర ఉన్నది నీకు శాపంలాగా మారుతుంది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్నావు గాబట్టి, దాంట్లో లోటుపాట్లు నీకు తెలుసు గాబట్టి. ఈ కర్మ ఇది కర్మ కాదు. ఇది అవగాహన లేకపోవడం. అవగాహన అనేది లేకపోవడం. సో, ఇద్దరు మహిళలు ఒకే నగరంలో ఉన్నారు. ఒకే రకమైన ఆహ్, ఇళ్లల్లో ఉన్నారు. సో, ఇద్దరిది ఒక డిఫరెంట్ లైఫ్ స్టైలు. కానీ వాళ్ళ దగ్గరుండేవి వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ, పక్క వాళ్ళ దగ్గరుండేది మనకుంటే బాగుండు అని జెప్పేసి అనుకుంటారు. మీరు అనుకుంటారు, నేను గూడా అనుకుంటాను. ఇద్దరికీ ఒకే బాధ. దేవుడు ఇద్దరికీ ఒకే బాధ ఇచ్చాడు. ఒకళ్ళకేమో ఫ్యామిలీ కావాలి, ప్రేమ అనురాగాలు కావాలని ఒక బాధ. ఇంకొకళ్ళకేమో నాకు ప్రేమ ఉంది, జాబ్ కావాలి, స్టేటస్ కావాలి నలుగురిలో అని ఇంకో బాధ. బాధ సేమ్. ఇద్దరు ఒకే రకమైన బాధపడతా ఉన్నారు. ఒకరినొకరు చూసుకుంటున్నారు, బాధపడతా ఉన్నారు.
సో ఒకరి చాట్లో సూర్యుడు బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఒక లక్ష్యం ఏర్పడింది, ఒక గొప్ప ఆశ ఏర్పడింది. శైలాకి ఆ సూర్యశక్తి ఎక్కువ ఉంది, స్వతంత్రం కావాలి అని కోరుకుంది, తన డెస్టినీని తానే నిర్మించుకుంది. కానీ చంద్రుడు బాలేకుండా ఉంది. సో చంద్రుడు బాలేకపోయేసరికి రోజువారీ జీవితం నత్తనడకనైపోయింది. చంద్రుడు అంటే ఏంటి? భావోద్వేగం, కుటుంబం, ప్రేమ. మాధవి లైఫ్ లో ఈ చంద్రశక్తి అధికంగా ఉంది. కుటుంబం ఉంది, ప్రేమ ఉంది. కానీ సూర్యశక్తి లేదు. అంటే జాబ్ అనేది లేదు. సో రాహు అసలు ట్విస్ట్ ఇస్తాడనమాట. చంద్రుడికి మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే సౌత్ నోడ్, నార్త్ నోడ్ అంటాం. ఓకే. అంటే రాహుకేతువుల్ని చంద్రుడికి అటు ఇటు ఉండే సౌత్ నోడ్, నార్త్ నోడ్ అని చెప్పేసి పిలుస్తా ఉంటాం. సో చంద్రుడు రాహువులాగా తనకు ఏదైతే తన జీవితంలో లేవో అవి కావాలి అని కోరుకుంటూ ఉంటాడు రాహు ఏరియా నుంచి. కేతు ఉండే ఏరియాలో ఆల్రెడీ అచీవ్ చేసేసాడు కాబట్టి ఆ విషయాలు విరక్తి, వైరాగ్యం కలుగుతూ ఉంటది. చంద్రుడి నుంచే రాహు, కేతు విడిపడ్డాయి. సో రాహు వచ్చేసి మనకి కొత్త కోరికల గురించి మాట్లాడతాడు. కేతు వచ్చేసి ఆల్రెడీ మనం అచీవ్ చేసిన కోరికల గురించి మాట్లాడతాం. చంద్రుడు వచ్చేసి ప్రస్తుత జీవితం అన్నమాట. అంటే చంద్రుడు మనం ప్రెజెంట్ టెన్స్ అనుకుంటే రాహు వచ్చేసి ఫ్యూచర్ టెన్స్, కేతు వచ్చేసి పాస్ట్ టెన్స్ అన్నమాట. సో ఇక్కడే కోరికలు మాయ అనేది జరుగుతున్నప్పుడు మనస్సు చూపించే కోరికలు మాయ. మన మెదడు ఒక స్ట్రేంజ్ సాఫ్ట్వేర్ లాంటిది. దీనిలోనే కంపారిజన్ అల్గారిథం అనేది ఉంది. నీ దగ్గర ఉన్నదాన్ని ఇగ్నోర్ చేస్తూ ఇతరుల దగ్గర ఉన్నదాన్ని మ్యాగ్నిఫై చేస్తుంది. ఇలానే మాయ పనిచేస్తుంది. ఇది గ్రహాల ద్వారా, నక్షత్రాల ద్వారా ఇది మనకు అబద్ధం అన్నా కూడా నిజంలాగా కనిపిస్తుంది. ఇది ఒక సోషల్ మీడియా లాంటిదనుకోండి. సో ఇద్దరిది ఒకే జీవితం. కానీ బాధ అనేది డిఫరెంట్ టైప్స్‌లో ఉన్నా కూడా వాళ్ళిద్దరి జీవితాల్లో బాధ అనేది కానీ ఇద్దరు బాధపడతా ఉన్నారు. ఆ లైఫ్‌ని ఇద్దరు బాధపడతా ఉన్నారు. సో ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీలో మనకి ఈ కంపారిజన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఒక సోషల్ మీడియా లాంటిది. సో ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనకి ప్రపంచం అంతా కూడా ఆనందంగా ఉందనే కనిపిస్తుంది. మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అందరూ కూడా వాళ్ళు సంతోషంగా ఉండే ఫోటోలు షేర్ చేసుకుంటారు. మనం ఆ విషయాలు చూస్తే అందరూ సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తుంది. సో మన జీవితంలో కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటాము. కానీ బయట వాళ్ళ జీవితాల్లో మనం ఓన్లీ పాజిటివ్సే చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలుంటాయి. మాధవి, శైల లాగా ఇద్దరికీ గూడా ఇ ఇద్దరు గూడా వాళ్ళ జీవితాల్లో కష్టాలనేవి ఉంటాయి. కానీ మన మైండ్ అతి పెద్ద మాయ ఏంది అంటే వాళ్ళ పడే కష్టాల గురించి పెద్దగా థింక్ చేయదు. వాళ్ళలో ఉండే ఆ పాజిటివ్ సైడ్ ఏదైతే మనకు నచ్చిన పాజిటివ్ సైడ్ దాన్ని మాత్రమే చూసి కంపేర్ చేసుకుంటా ఉంటది. సో మనందరికి తెలుసు శైల గాని, మాధవి ఇద్దరికీ గూడా వాళ్ళు ప్రతిరోజు గూడా ఎన్నో రాత్రులు ఏడుస్తూ, కుమిలిపోతూ వాళ్ళు గడుపుతున్నారని జీవితం. ఓకే. వాళ్ళు లేని దాని కోసం ఆరాటపడుతున్నారని. ఒకరికేమో లోన్‌లీనెస్, ఒకరికేమో జాబ్ కావాలి. కానీ ఇద్దరు గూడా ఒకే రకమైన బాధని వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. శైల కెరియర్ పీక్‌లో ఉంది. కానీ ఎమోషనల్ వాక్యూమ్ ఉంది లోపల. మాధవికి కెరియర్ జీరో. కానీ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంది. నీ దగ్గర లేని దానికే విలువెక్కువ. సో రిలేషన్‌షిప్స్ చూస్తే శైలకి పెళ్లి లేకుండా ఫ్రీడమ్ ఉంది. కానీ రాత్రి పూట సైలెన్స్ అనేది చాలా భయంకరంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఉంది. మాధవికి పెళ్లయింది. కానీ సెల్ఫ్ ఐడెంటిటీ లేదు. సో ఒకళ్ళు కుటుంబం కోరుకుంటున్నారు. ఒకళ్ళు స్వాతంత్రం కోరుకుంటున్నారు. సో ఈ ఇల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇద్దరికి కూడా ఒకే రకమైన పెయిన్ రిపీట్ అవుతా ఉంది. ఒకే రకమైన పెయిన్ అనేది రిపీట్ అవుతుంది. ఒకళ్ళు కంపారిజన్ వల్ల యాంక్సైటీ తెచ్చుకుంటున్నారు. సో ఒకళ్ళు తనకి ఎమోషనల్ సపోర్ట్ లేదని బాధపడతా ఉన్నారు. ఒకళ్ళేమో వాళ్ళకి సెల్ఫ్ ఐడెంటిటీ లేదు అని బాధపడతా ఉన్నారు. సో ఈ మాయ అనేది తెలుసుకున్న వాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు. లేదంటే జన్మ జన్మలకి ఈ మాయలో చిక్కుకొని మనము మళ్ళీ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకుంటూనే ఉంటారు. ఇతరుల జీవితాన్ని ఐడలైజ్ చేయడం, నీ జీవితాన్ని కర్స్ అనుకోవడం, శాపం అనుకోవడం, ఇది ఉంటేనే నేను అని చెప్పేసి నమ్మడం, దానికోసం దేవుడిని పూజించడం, ఇది ఒక కార్మిక్ ట్రాప్ అనమాట. ప్రతి ఒక్కరిలో ఆ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల జీవితం జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ విశ్వం అనేది ఒక రహస్య నిర్మాణం మీద నడుస్తాంది.
మనకి మన చార్ట్‌లో 12 భావాలుంటాయి. అవి కేవలం హౌసెస్ కాదండి. మీ జీవితం యొక్క స్తంభాలనమాట. మనకి ఫస్ట్ హౌస్ మన ఐడెంటిటీ గురించి చెప్తుంది. సెకండ్ హౌస్ ధనం గురించి చెప్తుంది. ఒక హౌస్ ఏమో ఆరోగ్యం గురించి చెప్తుంది. ఒక హౌస్ ప్రేమ గురించి చెప్తుంది. ఒక ఒక హౌస్ ఏమో మీ కెరియర్ లక్ష్యాల గురించి చెప్తుంది. ఒక హౌస్ కుటుంబం గురించి చెప్తుంది. ఒక హౌస్ మీలో ఉండే ఆధ్యాత్మికత గురించి చెప్తుంది. ఇలా మనకి 12 స్తంభాలున్నాయి. దేవుడు ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్‌డ్ ప్యాకేజ్ ఇవ్వడు. ఒకరికి ధనం ఎక్కువిస్తే, ఒకరికి ప్రేమ తక్కువిస్తాడు. మరొకరికి ప్రేమ ఎక్కువిస్తే స్వాతంత్రం తీసేస్తాడు. ఇంకొకరికి జ్ఞానం ఎక్కువిస్తే ఆనందాన్ని తీసేస్తాడు. దేవుడిచ్చిన ఈ అన్‌బాలెన్స్‌డ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో వాటిని బ్యాలెన్స్ చేసుకునే టెక్నిక్ మనం నేర్చుకోవాలి. అదే జ్యోతిష్యం. ప్రతి ఒక్కరి చార్ట్ చూడండి. 12 హౌసెస్‌లో 12 గ్రహాలుండవు. కేవలం 9 గ్రహాలే ఉంటాయి. అవి మీ ఇల్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు 1-12 హౌసెస్ ఉన్నాయి. అన్ని హౌసెస్‌లో గ్రహాలుండవు. కొన్ని హౌసెస్‌లోనే గ్రహాలుంటాయి. అంటే గ్రహాలంటే ఎనర్జీ. ఆ కోరికలు మాత్రమే ట్రిగ్గర్ చేస్తాయి. అది పాజిటివా? నెగెటివా? లేకపోతే హ్యాపీయా? సాడా? తర్వాత విషయం. ఓకే. సో, అందరికీ ఆ 12 పిల్లర్స్ జీవితంలో ఉండే 12 పిల్లర్స్ సమానంగా ఉండవు. ఒకరికి ఆధ్యాత్మికత ఎక్కువుంటే డబ్బనేది ఉండకపోవచ్చు. ఓకే. ఒకడికి 12వ స్థానంలో ఎక్కువ గ్రహాలున్నాయనుకోండి, ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ టచ్ చేస్తారు. రెండో స్థానంలో గ్రహాలు లేవనుకోండి, డబ్బు విషయాలు సన్నగిల్లిపోతాయి. సో, ఈ 12 స్తంభాల మీద ఈ 9 గ్రహాలు ఆడే ఆటే మీ చార్ట్. ఇవన్నీ గూడా లైఫ్ పిల్లర్స్ అంటాం. ఇంకే. దేవుడు ఏది ఎవ్వరికీ బ్యాలెన్స్‌డ్‌గా ఇవ్వడు. బ్యాలెన్స్‌డ్‌గా ఇస్తే ఆటలో మజా ఏముంటది? సో, అన్‌బాలెన్స్‌డ్‌గానే ఇస్తాడు. సో, ఇంకో కథ చెప్తా. 'విక్రమ్' అనే యువకుడున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు "నువ్వు డాక్టర్ అవ్వాలి" అని ఒత్తిడి పెట్టారు. కానీ తన మనసు మాత్రం సంగీతం మీద ఉంది. అతను వెంబడించాడు. పెద్ద సంగీత దర్శకుడయ్యాడు. కానీ అతని కుటుంబ సంబంధాలు బలహీనపడిపోయినాయి. తల్లిదండ్రులు ఇప్పటికి గూడా ఎమోషనల్ డిస్టెన్స్‌లో ఉంటారు. సో, అతను కోరుకున్నది ఏదైతే వెంబడించాడో, దానివల్ల అతను సంబంధాల్లో నుంచి విడిపోయాడు. ఇప్పుడు సంబంధాలు లేవని జెప్పి ఆ విక్రమ్ అనే యువకుడు బాధపడుతూ ఉన్నాడు. ఇంకో కథ 'లక్ష్మి' చిన్న టీచర్, సాదా జీవితం, భర్త, ఇద్దరు పిల్లలు. ఆమెకి ఫేమ్ లేదు, డబ్బులు లేవు. ప్రతిరోజు ఇంట్లో నవ్వులున్నాయి. కానీ ఆమె లోపల ఒక సాడ్‌నెస్. నేను ఎందుకు గొప్పగా ఎదగలేకపోయానో, నేనెందుకు ఈ చట్రంలోనే ఇరుక్కుపోయి ఉన్నానో, భర్త, పిల్లలు, నాకంటూ సొంత ఐడెంటిటీ లేదు అని బాధపడతా ఉంటుంది. సో, ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటాడు. డబ్బు, లగ్జరీ, ట్రావెల్, ఫేము. కానీ ఫేక్ రిలేషన్‌షిప్స్, లోన్‌లీనెస్. పైకేమో ఫోటోలు పెడుతూ ఉంటాడు. వీడియోలు చేస్తూ ఉంటాడు. కానీ అవన్నీ గూడా ఫేక్ రిలేషన్‌షిప్. ఇది ఒక రాహు మాయలో ఉంటాడు. సొసైటీ కోసం అందంగా కనిపిస్తాడు. సొసైటీ కోసం నా జీవితం అందంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్స్‌లో పెడుతుంటాడు. ఫేస్‌బుక్‌లో పెడుతుంటాడు. కానీ అన్ని ఫేక్ రిలేషన్. సో, మనకి 12 పిల్లర్స్ ఉంటాయి. మన చార్ట్‌లో 12 పిల్లర్స్. మన ఫస్ట్ హౌస్ నువ్వెవరు అని అడుగుతుంది. ఫస్ట్ హౌస్ నువ్వెవరు అని అడుగుతుంది. సెకండ్ హౌస్ ధనం గురించి, నీ వాక్కు గురించి చెప్తుంది. థర్డ్ హౌస్ నీ కరేజ్ గురించి, స్కిల్స్ గురించి చెప్తుంది. ఫోర్త్ హౌస్ నీ సంతోషం, నీ తల్లి గురించి చెప్తుంది. ఇంటి విషయాల గురించి చెప్తుంది. ఐదో స్థానం నీ సంతానము, నీ క్రియేటివిటీ గురించి చెప్తుంది. ఆరో స్థానము హెల్త్ ఎనిమీస్ గురించి చెప్తుంది. ఏడో స్థానము మ్యారేజ్, పార్ట్నర్‌షిప్స్ గురించి చెప్తుంది. ఎనిమిదో ఇల్లు సడెన్ ఈవెంట్స్ గురించి చెప్తుంది. తొమ్మిదో ఇల్లు నీ ధర్మస్థానం. నీ ధర్మం ఎలా ఉంది? నీ అదృష్టం ఎలా ఉంది? అనే దాని గురించి చెప్తుంది. పదో ఇల్లు నీ కెరియర్ ఫేమ్ గురించి చెప్తుంది. 11 ఇల్లు నీకొచ్చే లాభాల గురించి చెప్తుంది. 12 ఇల్లు నువ్వు నష్టపోయే విషయాలు, ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తుంది. దేవుడు ఒక హౌస్‌లో కొన్ని గ్రహాలు పెడతాడు. అప్పుడు ఆ హౌసు ఎక్కువ పవర్‌ని చూపిస్తుంది ఆ జీవితంలో. సో, పవర్ ఎక్కువ అటు సైడ్ లాగుతున్నప్పుడు మిగతా హౌసెస్ డల్‌గా వెలుగుతూ ఉంటాయి. ఉంటాయి. ఉండకుండా పోవు. కానీ డల్‌గా ఉంటాయి. ఒక బిలియనీర్ ఉన్నాడనుకుందాం. అంటే ఏంది? ధనస్థానం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ధనస్థానం స్ట్రాంగ్‌గా ఉంది. రెండో ఇంట్లో అన్ని గ్రహాలున్నాయి. ఆయనకి డబ్బనేది బాగా ఉంది. కానీ ప్రేమనేది వీక్ అయిపోయింది. హెల్త్ అనేది వీక్ అయిపోయింది. అదే ఒక సన్యాసి ఉన్నాడు. స్పిరిచ్యువల్ పిల్లర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది 12 ఇల్లు. రెండో స్థానం ధనస్థానం లేదు. సొసైటీ లేదు. సోషల్ పిల్లర్ 10 స్థానం లేదు. ఆయన ఆయన ముక్కు మూసుకొని ఆయన అక్కడ ధ్యానం చేసుకుంటా ఉంటాడు.
దేవుడు ఎవరికీ కూడా కంప్లీట్ బ్యాలెన్స్ అనేది ఇవ్వలేదు. జన్మ అంటే ఏంటంటే మీ చార్ట్‌లో మీరు చూసుకుంటే గ్రహాలు ఎక్కడున్నాయి? ఏ హౌసెస్‌ని ట్రిగ్గర్ చేస్తున్నాయి? ఏ హౌసెస్‌లో ఎనర్జీ ఇస్తా ఉంది? అని మనం చూసుకుంటే ఈ జన్మ అనేది ఒక ఇంబాలన్స్ బ్లూ ప్రింట్. మన జీవితమే కరెక్షన్ అల్గోరిథం. మీరెలా నడుపుతారు? ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అనేదే మీ జీవితం. మీ సో, జీవితం అనేది కంప్లీట్ ఇంబాలన్స్ బ్లూ ప్రింట్. సో, మన జాతక చక్రము ఆ విధమైన ఇంబాలన్స్ అనేది ఎక్కడుంది అనేది చూపిస్తుంది. ఏ హౌసెస్‌లో ఎనర్జీ అందుతుంది అనేది చూపిస్తుంది. సో, మన జీవితం మనం ఎలా నడపాలి? అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ ఈ బ్యాలెన్స్‌ని, ఇంబాలన్స్‌ని కరెక్ట్ చేసుకుంటూ మనం ముందరకు పోవాలి. ఒక సీఈఓ ఉంటాడు. కోట్లు, కోట్లు గడిస్తా ఉంటాడు. ఒక కంపెనీకి సీఈఓ ఉన్నాడు. కోట్లు, కోట్లు గడిస్తాడు. డైవర్స్. తన పిల్లలే తనని అవమానిస్తూ ఉంటారు. సో, రాత్రి ఒక పెంట్ హౌస్‌లో కూర్చొని ఒక గ్లాస్‌లో మందు తాగుతూ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బయట చూసే వాళ్ళకి ఇతను ఒక పెద్ద కంపెనీ సీఈఓ, చాలా ధనవంతుడు. కానీ లోపల బాధ ఎవరు చూడరు. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు. ఆమెకి జాబ్ లేదు, సాలరీ లేదు. కానీ పిల్లల ప్రేముంది. ఎమోషనల్‌గా ఒక సపోర్ట్ ఉంది. ఆమె ఎప్పుడు గూడా జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక స్పిరిచ్యువల్ గురువున్నారు. చాలా మంది ఫాలోయర్స్ ఉంటారు. అతనికి అతను చెప్పే మాటలు వినడానికి చాలా మంది ఫాలోయర్స్ ఉంటారు. కానీ పర్సనల్ లైఫ్ కంప్లీట్ చిందరవందరగా ఉంటుంది. సో, వీళ్ళ జీవితాల్లో అన్ని బ్యాలెన్స్‌గా ఉన్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ లోతుకు వెళ్లి చూస్తే ప్రతిదీ ఇంబాలెన్సే ఉంటుంది. మనం ఒక డైమెన్షన్, ఒక యాంగిల్ మాత్రమే మనం చూసి దాన్నే భ్రమ అని పిలుస్తాం. ఓకే. ఒక పిల్లరు నీకు దేవుడు వరం ఇచ్చాడు. ఈ విషయాల్లో ఎదగమని. మిగతావన్నీ నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఎనర్జీ అటువైపే లాగుతుంది. అటువైపు ఎగ్జాంపుల్సే చూపిస్తుంది. అక్కడే సక్సెస్ అయిన పీపుల్‌ని నువ్వు గమనిస్తూనే ఉంటావు. కానీ నీకేదైతే దేవుడిచ్చాడో దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉంటావు. కొంతమందికి కెరియరే దేవుడవుతాడు. కొంతమందికి డబ్బులే దేవుడవుతాడు. కొంతమందికి ప్రేమే దేవుడవుతాడు. కానీ నీ జీవితం ఏమడుగుతోంది? అన్నిట్లో బ్యాలెన్స్ చేయమంటుంది. సో, మనం ఏం జేయాలి? స అందరికీ గూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఇంబాలెన్స్ ఉంటది. ప్రతి ఒక్కరి జీవితంలో గూడా ఆ ఇంబాలెన్స్ అనేది చోటు చూసుకుంటూనే ఉంటది. మరి జీవితం ఇలా ఉండేటప్పుడు మనం ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి? ప్రతి విషయం మీద కాన్సంట్రేట్ చేయాలి. ప్రతి విషయం మీద. సో, ఒక పిల్లర్ కిందకి వెళ్ళిపోయినప్పుడు, ఇంకో పిల్లర్ పైనున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. అటువైపుగా కృషి చేసుకోవాలి. జీవితంలో ఏం తగ్గింది అనేది మనం తెలుసుకోవాలి. ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి పోయినప్పుడు సో, మీకు జ్యోతిష్యం వచ్చినా, రాకపోయినా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఆ జాతక చక్రం చూసి, ఆ జాతక చక్రంలో మీకు మీ కథ ఏంది అనేది ఆ ఎనర్జీస్‌ని బట్టి చెప్తాడు. దాన్ని బట్టి ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఆ నవగ్రహాలు ఎక్కడెక్కడ కూర్చోనున్నాయో, అక్కడ ఎనర్జీస్ మీ జీవితాన్ని అటువైపు లాక్కొని వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు 9వ స్థానంలో గ్రహాలున్నాయి. 9వ స్థానంలో గ్రహాలంటే సో, అదంతా కూడా ఏందంటే ఆధ్యాత్మిక వైపు ఏదో నేర్చుకోవాలి అనే తపన, అదే పెద్దవాళ్ళు చెప్పేది వినాలి అనే తపన అటువైపు లాక్కెళ్తా ఉంటది. మిగతావి నువ్వు ఉదయాన్నే నువ్వు ఆ విధంగా నువ్వు జీవితాన్ని ముందరకు తీసుకెళ్తునేటప్పుడు, మిగతా విషయాలు ఒక రోజులో మిగతా విషయాలన్నీ కూడా వెనకబడతా ఉంటాయి. అవి రోజు, 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 రోజు పైలపై ఒక కుప్పగా మారిపోతాయి. అక్కడ సమస్యలు ఏర్పడతాయి. నువ్వేవైతే నెగ్లెక్ట్ చేసావో ఆ విషయాల్లోనే సమస్యలు ఏర్పడతా ఉంటాయి. అవి ఆ సమస్యలే నిన్ను బాధపెడతాయి. ఈ మాయల ఈ మాయ అనే ట్రాప్‌లో మనం ఇరుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే శక్తి ఎక్కడైతే ఉంటదో అక్కడ గమనం ఉంటుంది. అటువైపు నడుస్తాం. సో, ఆ దారిలో లాక్కొని వెళ్తుంది. ఇప్పుడు ఒక దశ జరుగుతా ఉంది. సో, ఆ దశ జరిగినప్పుడు ఆ దశ యొక్క ఎనర్జీ ఆ ఇంటిని ప్రభావితం చేస్తూ ఉంటది. నువ్వు ఎక్కడికి పోయినా గూడా ఆ విషయాలే నీకు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9వ స్థానంలో ఉండే గ్రహం యొక్క దశ జరుగుతా ఉంది. నీకు ఎక్కడికి పోయినా, ఏ విషయాలకు పోయినా గూడా ఏందంటే పెద్దవాళ్ళు ఎవరో ఒకరు టచ్ అవుతారు. గురువుల్ని చూస్తావు. గురువులు చెప్పేది వింటావు. ఇవే టచ్ అవుతూ ఉంటాయి లైఫ్‌లో. ఇది ఎక్కువవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి 4 స్థానంలో ఉండే గ్రహ దశ జరుగుతా ఉంది. 4 స్థానంలో ఉండే గ్రహ దశ జరుగుతా ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గూడా తల్లి విషయాలు కనపడుతూ ఉంటాయి. ఇంటి విషయాలు చూస్తా ఉంటారు. ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు వీట్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అటువంటి ఎగ్జాంపుల్సే మైండ్ చూపిస్తూనే ఉంటుంది. అప్పుడు 4 స్థానం బలమవుతుంది. ఎందుకంటే ఆ విషయాలే నువ్వు చూస్తున్నావు, ఫిల్టర్ చేస్తున్నావు కాబట్టి. కానీ ఉద్యోగం, ఇంటి విషయాలు, తల్లి విషయాలు ఎక్కువ పట్టించుకుంటున్నావు. సో, ఉద్యోగం ఎవరు చేస్తారు?
ఆ విషయాలు వీక్ అయిపోతాయి. ఈ దశ అయిపోయేసరికి నువ్వు ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది పొందుతావు. కానీ కెరియర్ పరంగా డౌన్‌ఫాల్ అయిపోయి ఉంటావు. ఈ ఆట జరుగుతూనే ఉంటుంది. ఈ బాధ రిపీట్ అవుతూనే ఉంటది. మనం ఎప్పుడైతే మన దగ్గర లేనిది ఎప్పుడైతే మనం కోరుకుంటూ ఉంటామో, జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతామో, ఈ కథ రిపీట్ అవుతూనే ఉంటది. అందుకనే మనం ఏం జేయాలి? మనము మనకుండే వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఎక్కడ మనము తక్కువవుతున్నామో అనేది గమనిస్తూనే ఉండాలి. ఎక్కడ మనం ఎదుగుతున్నామో ఇగ్నోర్ చేయకూడదు. ఆ విషయాలు గూడా చూసుకుంటా ఉండాల. లైఫ్ అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి. ఎనర్జీని మనము సెగ్రిగేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో, మనం ఏదైతే ఇగ్నోర్ చేస్తామో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్య బాధగా మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో బాధకు కారణం మీరు నెగ్లెక్ట్ చేసిన విషయాలే. అవి రోజు నెగ్లెక్ట్ చేసి ఒక పెద్ద సమస్యగా మారి మీ ముందరికి వచ్చి మిమ్మల్ని ఏడిపిస్తుంది. మిమ్మల్ని బాధపెడతా ఉంటుంది. వాట్లి గురించి ఆలోచించే టైం ఉండదు. ఎందుకంటే గ్రహాలు వాటి దశలు మీ చార్ట్‌లో ఉండే గ్రహాలు వాటి దశలు అటువైపే లాక్కెళ్తా ఉంటాయి. ఆ విషయాలు చూపిస్తుంటాయి కాబట్టి, ఆ విషయాలే మీరు మెరుగుపరుచుకోవాలని చూస్తూ ఉంటారు. ఇలా జీవితం ఒక పెద్ద ట్రాప్‌లో ఇరుక్కుంటూ ఉంటుంది. ఒక దగ్గర సర్దుబాటు చేస్తే, ఇంకో దగ్గరేమో ఇబ్బంది పడతా ఉంటాం. ఒకరికేమో ఉద్యోగంలో పైకెళ్ళిపోతా ఉంటారు. పైకెళ్ళిపోతా అంటే ఇంట్లో ఉండరు గదా! ఉద్యోగంలో పైకెళ్ళాలంటే ఆఫీస్‌కెళ్ళాలి. ఆఫీస్‌లో ఎక్కువ పని జేయాలి. సో, ఆఫీస్‌లో ఎక్కువ పని చేస్తే ఇంట్లో ఎవరుంటారు? ఇంట్లో సంబంధాలన్నీ వీక్ అయిపోతా ఉంటాయి. ఎమోషనల్ డిటాచ్‌మెంట్‌కి గురవుతా ఉంటారు. ఇప్పుడు చూస్తుంటాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లందరూ ఏం చేస్తారు? 5 రోజులు బాగా కష్టపడతారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా విపరీతంగా కష్టపడతారు. సో, వాళ్ళ లైఫ్ గాలి పీల్చుకోవడానికి కూడా టైం ఉండదు ఈ 5 రోజులు. ఆ శనివారం, ఆదివారం వచ్చేసరికి జైల్‌లో బంధించిన వ్యక్తుల్ని ఒక్కసారి వదిలేస్తే ఎలా ఉంటది? అలాంటి స్వేచ్ఛ కోసం వాళ్ళు పబ్బులని, బార్‌లని అట్లా తిరిగి వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు ఆ 2 డేస్. సో, వీళ్ళ జీవితంలో ఏం కోల్పోతున్నారు? ఆ శని, ఆదివారాల్లో ఏం తీర్చుకోవాలనుకుంటున్నారు? ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్. మళ్ళా రీచార్జ్ అయ్యి మళ్ళీ వస్తారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా అదే పని. సో, ఇక్కడ ఏం జరుగుతా ఉంది? డబ్బు సంపాదించే ప్రక్రియలో మనము ఆహ్, ఏదైతే ఎంజాయ్‌మెంట్, ఆ రిలాక్సేషన్ కావాలని కోరుకుంటున్నామో, ఈ ప్రాసెస్ అంతా ఫ్యామిలీ డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేస్తా ఉంది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువ డైవర్స్‌లు తీసుకుంటా ఉన్నారు. ఎక్కువ సంబంధాలు కోల్పోతా ఉన్నారు. సో, దేవుడు ఒకరికి డబ్బిస్తే, ఒకరికి సంతోషం ఇవ్వడు. సో, కెరియర్ ఇస్తే కుటుంబాన్ని ఇవ్వడు. సో, ఇది ఎనర్జీ బ్యాలెన్స్, ఇంబాలన్స్ దేవుడిచ్చింది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి మనం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలి. సమస్యలు ఏర్పడుతుంటే ఇగ్నోర్ చేయకూడదు. సో, చిన్న సమస్యను కూడా మనం పట్టించుకోవాలా. సో, ఈ తీరని కోరికతో చనిపోతే మళ్ళీ జన్మెత్తుతారు. ఇదే మాయ. ఇదే ట్రాప్. సో, ఇక్కడ మనం ఏం జేయాలి? మనం చనిపోయేటప్పుడు మనకి ఏ కోరిక ఉండకూడదు. ఒక 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 అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీవ్రంగా ప్రేమించి, ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. నెక్స్ట్ జన్మ ఎత్తాల్సిందే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేదానికి. ఆ కోరిక తీర్చుకునేదానికి. తప్పదు. మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళా ఉంటది. ఒకతను కెరియర్ పీక్‌లోకెళ్ళిపోయింది. ఓకే. ఆయనకి ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు. లాస్ట్‌కి చనిపోయేటప్పుడు నన్నెవ్వరు ఎమోషనల్‌గా ప్రేమించేవాళ్ళు, ఎమోషనల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరే అని బాధపడుతూ చనిపోయాడు. నెక్స్ట్ జన్మంతా గూడా అతనికి ఒక ప్రేమించే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొనొస్తాడు. ఆ ఎమోషనల్ ఎందుకంటే ఆయనకు తెలీదు. అక్కడ బాధలేదో తెలీదు. దాని కోసం బాధపడతాడు. అలానే చనిపోయాడు. అందుకని నెక్స్ట్ జన్మ ఏం చేస్తాడు? ఒక అందమైన కుటుంబాన్ని తెచ్చుకుంటాడు. ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండాలి. సో, సపోర్ట్ చేయాలా. ఎన్ని కష్టాలు బయటొచ్చినా కూడా సపోర్ట్ చేసే ఒక కుటుంబం అనేది తయారవుతది. ఆ కోరికను తీర్చుకోవడానికి ఈ జన్మలోకొస్తాడు. ఒకతను తనకి అన్ని ఎమోషనల్ సపోర్ట్ ఉంది. ప్రేముంది. అన్నీ ఉన్నాయి. కానీ కెరియర్ లేదు. నేమ్ అండ్ ఫేమ్ అనేది లేదు. సంఘంలో ఒక ఐడెంటిటీ అనేది లేదు. సొసైటీలో ఒక ఐడెంటిటీ లేదు. సో, ఆ తపనతో బాధతో చనిపోతాడు. నెక్స్ట్ జన్మ అంటే ఉంటుంది. నెక్స్ట్ జన్మలో ఏందంటే ఈయన ఒక పెద్ద కంపెనీకి సీఈఓ గానో, లేకపోతే ఒక పెద్ద సంస్థకి మేనేజర్ గానో, ఆయన సొంత కంపెనీ పెట్టుకోవడం, అలాంటి కోరికతో తీసుకొనొస్తాడు. అలానే తయారవుతాడు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ జన్మలు అనే ట్రాప్ నుంచి బయటపడాలంటే ఏం జేయాలి? అన్నీ సమాంతరంగా ఈ జీవితంలోనే అనుభవించాలి. దానికి టైం కేటాయించుకోవాలి. మన టైము దానికోసం కోరికల వెంబడ పరిగెత్తకూడదు మనం. ఆ కోరికల వెంబడ పరిగెత్తినప్పుడు మనము
లైఫ్‌లో కొన్ని కోల్పోతాము. మీ చార్ట్ మీరు చూసుకుంటే ఎనర్జీ అనేది బయట నుంచి రాదు. ఒకదాని సాక్రిఫైస్ వల్ల ఇంకోటి ఎక్కువవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 4, 10 స్థానాలున్నాయి. ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. 4, 10 స్థానాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ఇప్పుడు 10వ స్థానాన్ని మీరు ఇంప్రూవ్ చేశారనుకోండి, మీ 10వ స్థానం ఏం చెప్తుంది? నేమ్ అండ్ ఫేమ్, కెరియర్ విషయాల గురించి చెప్తుంది. సో, ఈ విషయాలు ఇంప్రూవ్ చేయాలి అనుకున్నారు. దీనికి సంబంధించిన రాయేసుకున్నారు, రప్పేసుకున్నారు, పూజలు చేశారు. ఓకే. దాని మీద కృషి చేశారు. ఆ 10వ స్థానం నేమ్ అండ్ ఫేమ్, కెరియర్ పెంచుకోవాలి అని. ఎనర్జీ బయట నుంచి ఎక్కడ రాదు. 4వ స్థానం నుంచి ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది 10వ స్థానానికి. ఈయన కెరీర్ విషయంలో టాప్‌కెళ్ళిపోతూ ఉంటాడు. సో, ఆఫీస్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటే ఇంట్లో ఎవరుంటారు? సో, ఇల్లు ఖాళీ అయిపోతుంది. అంటే నాలుగో స్థానం ఇల్లు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు, తల్లిగారి విషయం. ఇక్కడ డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో, నాలుగో స్థానంలో ఉండే ఎనర్జీనే 10వ స్థానంలోకి ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది. బయట నుంచి ఎనర్జీ రాదు. సో, మన వ్యక్తిత్వం ఉంటది ఫస్ట్ హౌస్‌లో. ఏడో ఇంట్లో మన రిలేషన్‌షిప్స్ ఉంటాయి. నాకు రిలేషన్‌షిప్స్ కావాలి అని తపన పడతా ఉంటే, మన వ్యక్తిత్వం వదులుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి అంటే మనకుండేవన్నీ వాళ్ళకి నచ్చాల్సిన రూల్ ఏం లేదు. మనలో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అప్పుడు ఎనర్జీ ఏంది ఫస్ట్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయబడతది. సో, రిలేషన్‌షిప్స్ పెరుగుతాయి. వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు ఈయన ఉంటాడు కాబట్టి రిలేషన్‌షిప్స్ ఉంటాయి. నచ్చినట్టు ఉండకపోతే రిలేషన్‌షిప్స్ అనేవి ఉండవు. అందుకని సో, సెవెంత్ హౌస్‌ని డెవలప్ చేస్తాడు. కానీ దానికి బదులుగా తన వ్యక్తిత్వం ఫస్ట్ హౌస్‌ని సాక్రిఫైస్ చేస్తాడు. సో, మనము ఫర్దర్ కోర్సెస్‌లో ఈ హౌసెస్‌ని బ్యాలెన్స్ చేయడం ఎలాగా? ఫర్దర్ మనం నెక్స్ట్ కోర్సెస్‌లో ఈ హౌసెస్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎనర్జీని మనం ఎలా కాపాడాలి? దేనికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ గాకుండా దేన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఈ మాయ అనే ట్రాప్‌లోంచి బయట ఎలా పడాలి? మనం చక్కగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ జన్మలో మోక్షం ఎలా సాధించాలి? అనే ధర్మం ఏదైతే ఉందో అది గూడా పెద్దవాళ్ళు చెప్పబడి ఉంది. లైఫ్ అనేది వాళ్ళు డివైడ్ చేశారు. హౌసెస్‌ని గూడా డివైడ్ చేసున్నారు. కోణాలు, కేంద్రాలు, అపోక్లిమాలు, పనపరాలు ఈ విధంగా డివైడ్ చేశారనమాట. ఒకదానికొకటి లింకేజ్ ఉంది. సో, ఆ విషయాలన్నీ డీకోడ్ చేయడానికి మనం ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఆస్ట్రాలజీ ఏం చేస్తదంటే, మీ లైఫ్‌కి ఒక బ్యాలన్స్ ఇస్తుంది. నేను బ్యాలన్స్‌డ్‌గా ఉన్నా. మీరు బ్యాలన్స్ అవుతారు ఆస్ట్రాలజీ నేర్చుకున్నప్పుడు. ఒక హౌస్‌కి ఇంకో హౌస్ డిపెండెన్సీ ఎలా ఉంటది? ఒక హౌస్ దగ్గర నుంచి ఇంకో హౌస్ ఎలా లింక్ అవుతుంది? సో, మనము ఏ విధంగా వాటిని అర్థం చేసుకోవాలా? ఏ విధంగా శక్తిని డిస్ట్రిబ్యూట్ చేయాలా? అనేది మనం జ్యోతిష్యంలో నేర్చుకోవాలి. జ్యోతిష్యం దీనికోసం ఉపయోగపడుతది. మీ పిల్లర్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి. మీ జీవితంలో ఉండే ఈ ఫౌండేషన్ పిల్లర్స్ 12 హౌసెస్ ఉన్నాయి. ఈ 12 హౌసెస్ ఒక్కొక్క ఎమోషన్‌ని ట్రిగ్గర్ చేస్తున్నాయి. ఈ ఎమోషన్స్ అన్నింటిని కంట్రోల్ చేసుకోవడమే జ్యోతిష్యం. జ్యోతిష్యం నేర్చుకున్నవాడు సో, ఆకాశంలో ఉండే చుక్కల్ని చూస్తూ జీవితాన్ని నడిపిస్తాడు. సో, ఆ జీవితం అనేది మన ఇష్టప్రకారం గాకుండా ఒక లయబద్ధంగా ఆ గ్రహాలు దారి చూపిస్తాయి. ఎప్పుడు మనం ఆ సంగీతం నేర్చుకున్నాం. ఆ సంగీతం అంటే ఏంది? ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీలో ఇంత గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని రుచి చూస్తే జీవితం చాలా ఆనందమయమవుతుంది. అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దేవుడు కొన్ని ఇస్తాడు. మనం కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నప్పుడే జీవితం లయబద్ధమవుతుంది. సో, గొప్ప చరిత్రగా మారుతుంది. ఓకే. అలాంటి చరిత్ర రాయాలంటే తప్పకుండా ఆస్ట్రాలజీ నేర్చుకోండి. ఓకే. సో, కాలగతిలో నేర్చుకోండి. ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో, కాలగతి ఈ ఆస్ట్రాలజీ మీద, ఈ లైఫ్ స్టైల్ మీద ఎంతో రిసర్చ్ చేసింది. సో, వాటిని జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దడం ఎలాగా అనేది కాలగతి ద్వారా మీ అందరూ నేర్చుకోవాలి అని కోరుకుంటున్నాను. ఇది నాకు ఈరోజు చెప్పాలి అనుకున్నది. సో, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్‌లొచ్చినియి. వచ్చినా గూడా సో, దీన్ని యూట్యూబ్‌లో స్ట్రీమ్ చేస్తాను. సో, మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్‌లో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకొస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ అండి.